ఇక పెడతారంట కదా ఈ మధ్య బాగా కొత్తగా వచ్చాను కదా బాగానే వచ్చేసి విజిట్కి వచ్చాను. వచ్చిన తర్వాత కలిసారు ఎట్లా చేస్తారు మొన్న కేసు అయిన చేసిన తర్వాత రాహుల్ చెప్పాడు. మళ్ళీ రెండో నిన్న 20 వస్తున్నారు కొంత ఫోన్ చేశారు సార్ అది ఇది దొంగతనం చేసిన దానికన్నా అది చేస్తాం కానీ డిటెక్ట్ అయితే. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రెస్ మీడియా. మా దగ్గర 18th నాడు చిన్న దొంగతనం జరిగింది. 18 to 24 రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఉదయం వచ్చేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి బేస్ చేసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్రైమ్ టీము సీన్కి వెళ్ళారు. సీన్ అబ్జర్వేషన్ చేశారు. అది దొంగతనం జరిగిందని తెలిసింది. దానికి సంబంధించి సంబంధిత కొన్ని టీమ్స్ ఉంటాయి, క్లూస్ టీము అలాంటివి తీసుకుని వచ్చేసి అన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళు 18th నాడు అయిన దాన్ని దృష్టి పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఈ టీం మీద ఒక 3 టీంలు తయారు చేసేసి వాళ్ళ గైడ్లైన్స్లో 3 టీములుగా విడిపోయి ఏరియాలో చెక్ చేయడం జరిగింది. దీనికి మాకు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్గా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా 21వ తారీఖున నిన్న సాయంత్రం 5 గంటలకి నిందితులను మన మచ్చబల్లారం ఏరియాలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటే మన వాళ్ళ కారు ఆపేసి గుర్తించేసి ఆ కారును ఆపేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు తడబడుతూ సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని ఆపేసి లోపల సెర్చ్ చేస్తే ఒక ఆర్నమెంట్స్ దొరికినాయి. కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ దొరకడం వల్ల వాటి గురించి అడిగితే వాళ్ళు తడబడుతూ సమాధానం చెప్పడం వల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. అయితే అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే పంచుల సమక్షంలో వాళ్ళని కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకొని మిగతా ఏమేమి చేశారని చెప్పగా వాళ్ళు మిగతా దీనికంటే ముందు మొత్తం దీంతో పాటుగా 5 కేసులు చేశారు. ఒకటి 2 అల్వాల్ ఏరియాలో మన ఏరియాలో జరిగినాయి. ఇంకా 2 జవహర్ నగర్ ఏరియాలో 2 కేసులు, ఇంకోటి చెల్లపల్ల ఏరియాలో 1 కేసు జరిగింది. అయితే మనకు దొరికిన 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కేసుకు సంబంధించిన వాళ్ళు ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే చెల్లపల్లిలో చేసిన నేరంలో ఇంకొక నేరస్తుడు మరియు జవహర్ నగర్ ఏరియాలో చేసిన దాంట్లో ఇంకో నేరస్తు 2 కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. మనకు 3 దొరికారు. అయితే వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము రిమైనింగ్ ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీ ఉందో దాని కొరకు ఎక్కడుందని చెప్పేసి అనగా మా ఎంబటి అసెస్ చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వాళ్ళు చూపిన దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర రిమైనింగ్ గోల్డ్ ఐటమ్స్ దొరికినాయి. మొత్తం అవన్నీ తీయగా టోటల్ 32.6 తులాస్ గోల్డ్ మరియు 4 కిలోల సిల్వర్ ఐటమ్స్, ఒక ల్యాప్టాప్ దొరికింది. టోటల్ కలిసి దాంతో పాటుగా కారు క్రైమ్ వెహికల్ ఏదైతే ఉందో క్రైమ్ వెహికల్ కూడా మేము డిటైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో అక్యూజ్డ్ వచ్చేసి విజయ్ కుమార్, బండా విజయ్ కుమార్, ఇతడు కార్పెంటర్ పనిచేస్తాడు. తర్వాత సురసుర కృష్ణ వంశీ అనే పిల్లడు స్టూడెంట్ ఆయన డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాడు. 26 years. మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసి మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాడు. తర్వాత ఇంకో ఆయన సతీష్, ఈయన వీళ్ళ నాన్న కూరగాయల వ్యాపారం చేస్తారు, వెజిటబుల్ బిజినెస్. అయితే ఈయన సపోర్ట్ చేస్తుంటారు ఈయన. కానీ రెగ్యులర్గా కాకుండా జులాగా తిరగడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళతో పాటు మిగతా 2 మొత్తం అందరు కలిసేసి ఒక 4 నెలల క్రితం కలుసుకొని ఒక తాగిన మైకంలో వీళ్ళకి తాగడానికి బానిసలు అయిపోయారు.
మత్తుకు అలవాటు పడి వీళ్ళు వీటి జల్సాలు చేయడానికి డబ్బులు కావాలంటే ఏం చేద్దామని అంటే దొంగతనం చేయాలి, అది ఇళ్లలో లాక్ బ్రేక్ చేసేసి సంపాదించుకొని జల్సా చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు మొదట చెర్లపల్లిలో చేశారు. దాంట్లో వచ్చిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ను అమ్మేసి అవి తీసుకొని గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసేసి అది ఖర్చు పెట్టుకొని వచ్చారు. తర్వాత వీటిని కూడా ఇప్పుడు నిన్న జరిగిన దొంగతనంలో దొరికిన వస్తువులు కూడా కొన్ని తీసుకొని అమ్ముకోవడానికి బయటకు వస్తుంటే ఆ పోలీసులకు దొరికినారు. దానివల్ల ఇదంతా బయటపడింది. ఓకే.